ఎంతమంది మీ ఒరుగుదాము, ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంతమంది మీ ఒరుగుదాం. దళితన దండు గట్టకుంటే నిలువలేము, దళిత కబరి సెత్తకుంటే బతకలేము. ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంతమంది మీ ఒరుగుదాము. కట్టే బట్ట తెల్లగుంటే వాళ్ళ కళ్ళు మండబట్టే, కట్టే బట్ట తెల్లగుంటే వాళ్ళ కడుపు మండబట్టే, కాళ్ళ జోడు మెరుపుగుంటే వాళ్ళ కడుపు మండిపాయే. దళిత నవని అబ్బా సొత్తు తింటున్నామా, దళిత నవని అబ్బా సొత్తు తింటున్నామా. దళిత కవనికి ఎదిరి బదిరి బతుకుడేంది, ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంతమంది మీ ఒరుగుదాము. దళిత నబరి సెత్తకుంటే బతకలేము, చెంబుల కొద్ది పాలు దాగి చెయ్యారని నెయ్యి జుర్రి, కమ్మనైన పండ్లు బలం దున్నలోలే మెక్కబలిసే. దళిత నవని కండ కౌరం దించుదాము, దళిత నవని కండ కౌరం దించుదాము. దళిత కమనం కత్తులై కదులుదాము, దళిత జోహార్ రాములు శ్రీని సార్ గారికి. ఫ్రెండ్కి సార్ విషం తాగారు అని చెప్పేసి భద్రాచలంలో ఉండే మన దళిత బహుజన ఫ్రెండ్కి తెలిసిన నిత్యము మనతో కలిసి పనిచేసే ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పగానే నేను అన్నకు ఫోన్ చేసి ఒక ఎస్ఐ వేధింపుతులతోటి ఆత్మహత్య యత్నం చేశారంట, మనం వెళ్దామంటే అన్న సిద్దిపేట నుంచి రావడం, మేము యశోద హాస్పిటల్కి వెళ్ళి కానీ రాత్రి 10 గంటలు అయింది మేము వెళ్ళి చూసరికి. వాళ్ళు చెప్పడమే మనకు 7-8 గంటలకు చెప్పారు, చాలా సీరియస్గా ఉన్నారంట, వెళ్ళి చూడండి అని. చూసినప్పుడు మమ్మల్ని కొంచెంసేపటి దాకా అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు వెళ్ళనివ్వలేదు. తర్వాత మేము మాట్లాడి ఇద్దరే వెళ్ళాలన్నారు, ఇద్దరు మాట్లాడితే వేరే వాళ్ళు కూడా మేమంతా అడ్వకేట్స్ మేము కూడా చూస్తామంటే లేదు మేమిద్దరం వెళ్ళి చూస్తామని చెప్పేసి మేము వెళ్ళి చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అసలు మొత్తం బ్లడ్ అంతా కూడా డయాలసిస్ అవుతుంది. కానీ అన్న వెళ్ళి దగ్గరికి వెళ్ళేసి కాళ్ళ మీద ఇట్లా కొట్టారు. కొట్టినప్పుడు కళ్ళు తెరిసి అట్లా చూశాడు. కానీ కొంచెం నాకైతే ఆశ ఉండే బతుకుతాడని కూడా. కానీ బయటికి మేము వచ్చినప్పుడు అందరు కూడా అన్నారు ఆయన తాగింది గడ్డి మందు, బతకడు. కానీ నేను ఉమెన్గా అయ్యో అట్లా చెప్పకండి, కనీసం బతుకుతాడని ఒక్క మాటనైనా చెప్పండి, బతుకుతాడని చెప్పండి, ప్రయత్నం చేస్తున్నారు కదా బతుకుతాడని చెప్పండి, మన ఆశను మనం కోల్పోదు. బయటికి వచ్చేసే వరకు చాలామంది కానిస్టేబుల్ ఉన్నారు, ఎక్సెల్ నిలబడి చాలా మంచి అతను. ఆయన నిజాయితీ ఈరోజు అట్లా విషయం తాగించింది. ఆయన చేసిన నేరం ఏమీ లేదు అక్కడ, ఆయన నిలబడ్డాడు నిజాయితీగా. ఆయన ఒక అంబేద్కర్ వాది. నేను తర్వాత తెలుసుకున్న తర్వాత తెలిసిందంటే ఆయన ఒక అంబేద్కర్ రైట్స్. ఆయన దళితులంటే దళిత పిల్లలకు అవేర్నెస్ కల్పించి మనం ఎవరికి తక్కువ కాదు, మనం అంత ధైర్యంగా ఉండాలి. అసలు ఆయన అంత ఆత్మహత్య చేసుకునే అంత పిరికివారు కాదు, చాలా నిజాయితీగా ధైర్యం. ప్రతి ఒక్క స్టేషన్ 7 పోలీస్ స్టేషన్ పేరు చెప్పిండ్రు. ఈ 7 పోలీస్ స్టేషన్లో కూడా చాలా మంచి పేరు గల వ్యక్తి. ఒక ఎస్ఐగా, కొన్ని పిఎస్లు అయితే హౌస్ ఆఫీసర్గా కూడా ఉండి కేసులను ఆయన పరిశీలించడంలో చాలా మెరుగైన న్యాయం చేసిండు బాధితులకు. అలాంటి ఈయన కేవలం దళితుడనే మాత్రము ఆయనని భయంకరంగా అవమానపరిచే వాళ్ళంట. అసలు కానిస్టేబుల్స్ నిలబడి ఎస్ఐగా కూడా కానిస్టేబుల్ కూర్చోవాలి,
కానీ ఈయన మాత్రం అలా సిఐ ముందు చేతులు కట్టుకొని నిలబడాలి, అంతగా అవమానించారు. అంతకన్నా ముందు కూడా ఇద్దరు సిఐలు, ఎస్ఐ, ఒక ఆమె అరుణ, ఇంకొక అతను రాజేష్ అని, వీళ్ళ జూనియర్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారంట, సార్ మీరు ఆ పిఎస్కి వెళ్ళకండి, మేము కూడా అక్కడ హింసకు గురయ్యాము, మమ్మల్ని చాలా దళితులను అవమానపరుస్తారు, మీరు వెళ్ళకండి అని చెప్పేసి వచ్చి ఆ రోజు శవయాత్రలో ఏడవడం కూడా జరిగిందని చెప్పారు. ఆయన మేము వాళ్ళ అక్కని నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి తీసుకుపోయేదాకా కూడా వాళ్ళ భార్య సొంత అక్క కూతురనే తెలియదు. మేము నేషనల్ ఎస్సీ కమిషన్ ముందు కూర్చొని మాట్లాడి మీటింగ్ పెట్టి ఏమేమి జరిగిందని చెప్తున్నప్పుడు వాళ్ళ అక్క ఏడ్చిన ఏడుపు చూస్తే మాత్రం ఇటు నా తమ్ముడు ఇక బతకడు, అటు నా కూతురు బాగుంటుందని చెప్పేసి, నా కూతుర్ని బాగా చూసుకుంటాడని చెప్పేసి నా కూతుర్ని ఇస్తే ఈరోజు నా కూతుర్ని ఆగం చేసిపోతున్నాడు. ఇద్దరు పిల్లలతో పాటు నాకు ఒక మనమడు, నాకు మనవరాలను ఇచ్చిపోతున్నాడు. నేను ఒక్క కూతుర్ని ఇస్తే ఆయన ఇంకా ఇద్దరిని నాకు అప్పచెప్పి వెళ్తున్నారు, వీళ్ళు నేను ఎట్లా చూసుకోవాలని చెప్పేసి ఆ అక్క ఏడ్చే ఏడుపులు చూస్తే అంత భయంకరంగా, చాలా బాధాకరం. వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, నేనే పెద్దదాని ఇంటికి, నా తమ్ముళ్ళు ఇప్పుడిప్పుడే చదువుకొని ఇప్పుడిప్పుడే మేము ఎదుగుతున్నాము. ఈ ఎదిగే తరుణంలో నా తమ్మునికి ఇప్పుడే 10 సంవత్సరాల క్రితం జాబ్ వచ్చింది, ఇంకా 1 year అయినా సిఐ కూడా కాబోతున్నాడు. ఆ కుట్రలో వీళ్ళు భాగంగా నా తమ్ముని చంపేసిండ్రు. ఆయనంతలో ఆయన ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు నా తమ్ముడు, ఎందరో జీవితాలు నిలబెట్టిండు. అలాంటి తమ్ముడిని ఈరోజు మేము కోల్పోతున్నామని చెప్పేసి వాళ్ళ అక్క ఏడ్చే ఏడుపులు చూస్తే మాత్రం చాలా బాధాకరం. అదంతా కూడా కులమే. ఈరోజు రకరకాలుగా ఎస్ఐ ఈరోజు చనిపోయారు, కానీ ఇంతకుముందు ఒక డొమెస్టిక్ వర్కరు, ఆమెను కూడా పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయింది. ఆమె కూడా మరియమ్మ అని చెప్పేసి పోలీసు వాళ్ళకి హింస. ఇంతకుముందు మేము కరీంనగర్లో ఒక ఊరికి వెళ్ళేసి వచ్చినాం, అక్కడ కూడా పోలీసు వాళ్ళు, సామాన్య ప్రజలనే పోలీసు వాళ్ళు హింసిస్తున్నారు అనుకుంటే అక్కడ ఉండే వాళ్ళ మీద కూడా, ఎస్ఐల మీద కూడా ఈ వివక్ష జరుగుతుందంటే చాలా బాధాకరం. కులరక్కసి కోరలు సాచింది, నా దళిత బిడ్డలను తలనరికి పాతర వేసింది, ఘోరాతి ఘోరముగా కులరక్కసి కోరలు సాచింది, నా దళిత బిడ్డలను తలనరికి పాతర వేసింది, ఘోరాతి ఘోరముగా. ఆదిమ కాలము నందు జనము అంతా కలిసి వేటకెళ్ళినము, పనులు పంచుకునే కాలము నాడు కులము భూతమై కూర్చున్నదిరా, కులము భూతమై కూర్చున్నదిరా. తాతల నాడు పుట్టిన కులము తరాలు దాటిన మారకపాయే, కులరక్కసి కోరలు సాచింది, నా దళిత బిడ్డలను తలనరికి పాతర వేసింది, ఘోరాతి ఘోరముగా. ఏమీ ఎరుగని ఆ కాలం నుండి ఎంతో కొంత నేర్చుకున్నము, చదువుకొని ఉద్యోగము చేసిన కులమనే ముద్దర జెదరకపాయే, కులమన ముద్దర జెదరకపాయే. ఏ దేవుడు పెట్టిండో శాపం ఎంటబడి మము తరుముతున్నది, ఏ దేవుడు పెట్టిండో శాపం ఎంటబడి మము తరుముతున్నది, కులరక్కసి కోరలు సాచింది, నా దళిత బిడ్డలను తలనరికి పాతర వేసింది, ఘోరాతి ఘోరముగా. ఈరోజు కూడా, ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాను, వాళ్ళు చాలా వేదనతో ఇంకా కోలుకోలేకపోతున్నారు. వాళ్ళ మేనత్త రాములు శ్రీనివాస్ చనిపోయారన్న విషయం తెలిసి ఎంబడే గుండెపోటుతో చనిపోయింది. అంత కుటుంబ సభ్యులు కూడా ఆయన మీద చాలా ప్రేమతో ఉన్నవాళ్ళు. ఎస్పీ వచ్చారంట నిన్న. వాళ్ళు ఏం చెప్పారనంటే, ఈ అమ్మాయికి మేము ఉద్యోగం ఇస్తాము, వాళ్ళని అరెస్ట్ చేస్తాం. కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. చెప్పడం వరకే మేము అరెస్ట్ చేస్తాము, అమ్మాయికి ఉద్యోగం ఇస్తాం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారంటే, మాకు మళ్ళీ పోలీస్ శాఖలో ఉద్యోగం వద్దు, ఎందుకంటే మొగ అయినా చాలా ధైర్యవంతుడు, చాలా తెలివిమంతుడు, అంబేద్కర్ వాది, ఆయననే ఆత్మహత్య చేసుకున్నట్టు వాళ్ళు చేసి హింసించారంటే ఈ అమాయకురాలు ఏం చేయగలుగుతుంది? అక్కడ వేరే శాఖలో మనకు ఉద్యోగం కావాలనేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి, అక్కడ ఉండే రిపోర్టర్ రాములు అనే శరత్ అని వాళ్ళ అన్ననంట,
రిపోర్టర్ వచ్చేసి నమస్తే తెలంగాణ రిపోర్టర్ వచ్చేసి ఆయననే ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళ అన్నకు మొత్తము ఇక్కడ ఉండే విషయాలన్నీ చెప్పి వీళ్ళ ఇంటెలిజెంట్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్ననంట ఆయన చెప్పడం ఈయనంతా కూడా పేపర్లకు ఇవ్వడం. వీళ్ళ ఇద్దరి పేరు కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేయాలని కూడా వాళ్ళు చెప్పిండ్రు. ఈ నలుగురుగా ఈ సన్యాసిరావు, సుభాష్ని, శేఖర్, శివతో పాటు ఈ శరత్, రెండోది ఈ నమస్తే తెలంగాణ రిపోర్టరు రాముల పేరు కూడా, వాళ్ళ పేరు కూడా యాడ్ చేయాలి. వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా మనల్ని డిమాండ్ చేయమని చెప్పేసి అడగడం. మేము కూడా దళిత బహుజన ఫ్రెండ్గా ఇంకా శంకరన్న మాట్లాడతారు, ఇంకా అనేక విషయాలు మాట్లాడతారు. మేము ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము చెప్పదలసింది ఏంటంటే, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి దళితుల మీద జరిగే హింస ఆయనకు కనబడలేదు. 25,000 హింస జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత. మహిళల మీద 7,000 కేసులు జరిగినాయి, పోక్సో 3,000 కేసులు జరిగినాయి. కానీ ఏ ఒక్కనాడు కూడా సీఎం కేసీఆర్ నోరు విప్పి మాట్లాడలేదు. ఐపవర్ కమిటీ వేసి దళితుల మీద హింసకు వ్యతిరేకంగా రూపుమాపడానికి కోసము సీఎంగా ఒక కమిటీ వేసి మాట్లాడాలి. ఇంతవరకు కూడా ఆయన మాట్లాడలేదు. కాబట్టి మేము పెద్ద ఎత్తున ప్రచారం చేసి రాష్ట్రమంతా తిరిగి కేసీఆర్ ఏం చేసిండు, ఏం చెప్పిండు, ఏం చేసిండని చెప్పి ప్రచారం చేసి కేసీఆర్ని అయితే ఎట్లయితే గద్ద దించామో, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనన్నా మా జీవితాలు మారుతాయి అనుకున్నాము. ఎందుకు మారుతాయి అనుకున్నామంటే, రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడు మేము రాహుల్ గాంధీతోటి మాట్లాడినాం, డీబీఎఫ్గా మాట్లాడి చెప్పాము. స్పెషల్గా పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న హత్య గురించి మాట్లాడాము. మరియమ్మని పోలీసు వాళ్ళే దొంగతనం కేసుతోని కొట్టారు, వాళ్ళ కొడుకును కూడా ఎంత హింసించారని చెప్పేసి ఉదయన్ కూడా తీసుకొచ్చి రాహుల్ గాంధీ ఎదురుగా మేము కూర్చోబెట్టి మాట్లాడితే రాహుల్ గాంధీ మాకు మాట ఇచ్చారు. ఓ తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఇట్లా పనిచేస్తుందా, ఇట్లా కొట్టిందా, మన రాష్ట్రం మన కాంగ్రెస్ వస్తే మేము ఇట్లా జరగదన్నారు. కానీ ఈ వారంలోనే ఎన్ని అట్రాసిటీ జరిగిందంటే, షాబాద్లో అనార్ తెంపిండని చెప్పేసి ఒక పిల్లోని కట్టేసి కొట్టడం, మహబూబ్ నగర్లో ఒక ఆమె చెంచు మహిళని డీజిల్ చేసి ఆమెను కొట్టడం, అదేవిధంగా కరీంనగర్లో ఇలాంటి జరుగుతూ ఉంది. కాబట్టి సీఎంకి మేము చెప్తున్నాం, ఐపవర్ కమిటీ వేసి మా మీద హింసను రూపుమాపడానికి మీరు నోరు విప్పాలి. ఇప్పుడు ఎస్ఐ కుటుంబంకు ఏం భరోసా ఇస్తారు? రెడ్డులు మా మీద చాలా దాడులు చేస్తున్నారు, మీరు రెడ్డులకే సపోర్ట్ చేస్తారా, ఈ తెలంగాణ ప్రజలందరికీ సపోర్ట్ చేస్తారా? మా వేదనని మీకు వినిపిస్తుందా, మా కన్నీళ్ళు మీకు కనిపిస్తుందా లేదా? ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ మా ప్రచారం మొదలవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్